నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. రైట్, ఇక పార్లమెంట్ లో కొత్త బిల్ తీసుకురాబోతు. సో వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే వర్క్ యాక్ట్ ఏదైతే ఉందో, సో దానిలో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి ఆగస్ట్ 8 రోజు ఒక బిల్ అనేది వర్క్ లో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి ఒక బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో అది ఆ బిల్లు పైన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇలాంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని వర్క్ బోర్డ్ యాక్ట్ లో సవరణలు చేస్తే ఇది ముస్లిం సంబంధించిన హక్కులను కూడా కాదా రాసినట్టే అని చెప్పి చాలా సందర్భాలు చెప్పడం. అండ్ ముస్లింస్ కూడా అక్కడక్కడ కూడా చాలా సందర్భాలు చెప్తా ఉన్నారు. సో వర్క్ లో ఏవైనా సరే అమెండ్మెంట్ తీసుకొస్తే, వర్క్ లో ఏవైనా సవరణలు చేస్తే సో అది మా హక్కులను కాదా రాసినట్టే అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అది ఇమీడియట్ గా జాయింట్ పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. ఆ రోజు ఆగస్ట్ 8 రోజు జేపీసీకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఫస్ట్ గా ఇది వర్క్ సంబంధించి ఇంతగానో కాంట్రవర్సీ ఎందుకు, అసలు వర్క్ అంటే ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ వర్క్ బోర్డ్ అంటే ఏంటి? సో వర్క్ అనేది ఏంటంటే, సో ముస్లిమ్స్ అని కాదు, సో ఎవరైనా సరే తమ ప్రాపర్టీ, ఎస్పెషల్ ముస్లిమ్స్, ఎవరైనా సరే ముస్లిమ్స్ తమ ప్రాపర్టీని సో మేము వర్క్ బోర్డ్ కి ఇచ్చేస్తామంటే అల్లాకి ఇచ్చేయాలని కూడా ఆ ప్రాపర్టీస్ అంతా కూడా వర్క్ బోర్డ్ లోకి వెళ్ళిపోతుంది. సో వర్క్ బోర్డ్ అనేది ఏంటంటే, వర్క్ బోర్డ్ అనేది మనకి ఫస్ట్ గా 1954 లో వర్క్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో దాని తర్వాత 1955 లో మేజర్ చేంజెస్ తీసుకొచ్చేసారు. 2013 లో సో వీళ్ళకి 1955 నుంచి 2013 లో సో మేజర్ పవర్స్ ఇచ్చేసారు. మేజర్ పవర్స్ ఎన్ని పవర్స్ ఇస్తారు తర్వాత చెప్తారు. సో ఫస్ట్ గా ఈ యాక్ట్ అనేది మనకి 1954 నుంచి వచ్చింది. 1955 వర్క్ యాక్ట్ అనేది చెప్పుకుంటా ఉన్నాం. సో 2013 లో కూడా వీళ్ళకి మేజర్ పవర్స్ ఇచ్చేసారు. సో నార్మల్ వర్క్ బోర్డ్ లో చూసుకుంటే ఏవైనా సరే ప్రాపర్టీస్, ఇటు మూవబుల్ కావచ్చు, ఇమ్మూవబుల్ కావచ్చు, ఏవైనా సరే డబ్బులు కావచ్చు, లేకపోతే మన కార్లు, బంగ్లాలు, ఇండ్లు, ప్లేసెస్ ఏవైనా సరే వర్క్ బోర్డ్ కిందకి దానం చేయవచ్చు. అంటే వర్క్ బోర్డ్ దానం చేస్తాం అంటే మనం అల్లాకి దానం చేసినట్టు. సో ఈ వర్క్ బోర్డ్ ఏం చేస్తుంది అంటే, వర్క్ బోర్డ్ కొన్ని చారిటీ పర్పస్ కోసం ఈ ల్యాండ్ కావచ్చు, ఈ ప్లేసెస్ కావచ్చు, వాళ్ళకి వచ్చిన డబ్బులు కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ ఏవైతుంటో సో అవి చారిటీ పర్పస్ కోసం యూజ్ చేయాలి. ఎలా అంటే ముస్లింలకు సంబంధించిన శ్మశాన ఖర్చు ఏవైతుంటో అవి శ్మశాన వాటికలు కావచ్చు, లేకపోతే మస్జిద్లు కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ముస్లిం సంబంధించిన ఇస్లాం స్కూల్స్ కావచ్చు, సో వీటన్నిటిని ఫండింగ్ చేస్తుంది ఈ వర్క్ బోర్డ్ అనమాట. సో వాటి కోసమే యూజ్ చేయాలి ఈ వర్క్ బోర్డ్. కానీ మెల్లమెల్లగా అంటే 1955 నుంచి 1950 యాక్ట్ వచ్చినప్పటి నుంచి సో మెల్లమెల్లగా వాళ్ళ అరాచకాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా కేసులు, సుమారుగా 51,000 కేసులు వీటిపైన ఉన్నాయి. సో ఇన్ని కేసెస్ ఎందుకు అని అంటారా? సో నార్మల్ గా వర్క్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అయిందంటే, సో వాళ్ళ ల్యాండ్ కేవలం వాళ్ళకి మనము ఎవరైనా సరే వెళ్ళి నోటి మాటతోని సో నాకు ఇంత భూమి ఉంది, ఈ భూమి నేను అల్లాకి ఇవ్వాలని కూడా వర్క్ బోర్డ్ కి కింద తీసేసుకోండి అని చెప్పేసి చాలా ఇంకా కంప్లీట్ గా ఆ భూమి అనేది వర్క్ బోర్డ్ కిందకి వెళ్ళిపోతుంది, అంతే వన్ సైడ్ కి వెళ్ళిపోతుంది. లేకపోతే వాళ్ళ వర్క్ బోర్డ్ సంబంధించిన వర్క్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వర్క్ బోర్డ్ ఏదైతే ఉంటుందో సో అది వెళ్ళి సో ఎక్కడైనా సరే ప్లేసెస్ కాదు, ఈ ప్లేస్ ఇదంతా వర్క్ బోర్డ్ కిందికి, ఇది బహుశా ఇది వర్క్ బోర్డ్ ఏమో అని చెప్పేసి చెప్పినా సరే, జస్ట్ వాళ్ళు అనుకున్నా సరే ఆ భూమి అంతా కూడా వర్క్ బోర్డ్ కిందికి వెళ్ళిపోతుంది. అండ్ లేదు ఇప్పుడు ఆ భూమికి పలానా భూమికి ఎవరైనా ఓనర్ ఉంటే ఆ ఓనర్ వచ్చేసి ఇదిగో ప్రూఫ్, ఇది నా పట్టా, ఈ భూమి అనేది నా పేరు పైన ఉంది అని చెప్పేసి చూపించినా సరే, సో సివిల్ కోర్టు వెళ్ళినా సరే ఆ కోర్టు కూడా ఈ భూమి పైన ప్రశ్నించడానికి ఎలాంటి హక్కు కూడా లేదు. అంటే అన్ని పవర్స్ ఇచ్చేసారు. సో కోర్టు దీనిపైన కేసు ఫైల్ పోలీసులు దీనిపైన కేసు ఫైల్ చేయలేరు. కోర్టు కూడా దీనిపైన ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం, అసలు కోర్టు కూడా ఇంటర్ఫియర్ కూడా కాకుండా ఉండేటువంటి పవర్స్ అనేది వర్క్ బోర్డ్ కి ఇచ్చేసారు అనమాట 1995 2013 ఆ టైంలో. సో కంప్లీట్ పవర్స్ కూడా వీళ్ళకి కేవలం వాళ్ళు వెళ్ళి ఈ హోటల్ మాది అనుకున్నా సరే, లేకపోతే ఈ భూమి మాది అని చెప్పేసి అనుకున్నా సరే వాళ్ళకి వెళ్తే, ఒకవేళ సపోజ్ ఆ ల్యాండ్ ఓనర్ లేదు నాకు ఎలాగైనా సరే ఈ భూమి నాది, నా పేరు పైన ఉంది, కోర్టులో వెళ్ళినా సరే కోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు తీసుకున్నా సరే కేసు నడవదు. ఇంకోసారి లేదు అయినా సరే ఎవరైనా సరే ఆ వ్యక్తి ఈ భూమి నాది అని చెప్పి కొట్లాడితే వర్క్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. సో వర్క్ ట్రిబ్యునల్ అంటే ఇప్పుడు మన హైకోర్ట్స్ అలాంటి సివిల్ కోర్ట్స్ ఎలాంటివి ఎలా ఉంటాయో సో వీళ్ళకి సంబంధించి వర్క్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఆ భూమి కనుక ఇది వర్క్ బోర్డ్ కిందకి వెళ్ళిపోయిందని చెప్పి ఆ భూమి ఓనర్ కనుక వెళ్ళి సో అతను ఈ భూమి నాది అని చెప్పి చెప్పుకోవాలని కూడా వర్క్ ట్రిబ్యునల్ కి వెళ్లాల్సింది. సో వర్క్ ట్రిబ్యునల్ కి వెళ్ళినా సరే అతను న్యాయం జరుగుతుంది అని చెప్పేసి గ్యారెంటీ లేదు. ఎందుకంటే వర్క్ ట్రిబ్యునల్ లో కూడా కంప్లీట్ గా సో ఈ ట్రిబ్యునల్ మెంబర్స్ కూడా కంప్లీట్ గా ముస్లిమ్స్ ఉంటారు. సో ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేక ముస్లిం ఎమ్మెల్యేస్ కావచ్చు, ముస్లిం ఎంపీస్ కావచ్చు, సో ముస్లిం వాళ్ళ సంబంధించిన ప్రవక్తలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి సో అతనికి ఎవరైనా సరే మన భూమి వర్క్ వెళ్తే కంపల్సరీ మనకి న్యాయం అవుతుంది అని చెప్పేసి గ్యారెంటీ కూడా లేదు. సో ఈ విధంగా అంటే ఇన్ని పవర్స్ కంప్లీట్ గా వాళ్ళు ఏదైనా భూమి చూస్తే వాది అనుకో అని చెప్పేసి చాలు, కేవలం వాళ్ళు అనుకుంటే చాలు ఆ భూమి అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఇటు సివిల్ కోర్టులో కావచ్చు, పోలీస్ స్టేషన్ కేసు కావచ్చు, ఎలాంటి కంప్లీట్ గా ఒక్క మాటలు చెప్పాలంటే అసలు క్వశ్చన్ వర్క్ బోర్డ్ కింద భూమి వెళ్ళిపోయిందంటే క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉండదు.
సో ఏంది, ఎందుకు, ఎలా అని చెప్పేసి క్వశ్చన్ చేసే రైట్ కూడా లేకుండా వాళ్ళ యాక్ట్ లో అన్ని పవర్స్ అనేది ఇచ్చేసారు అనమాట అప్పటి ప్రభుత్వం. సో అయితే ఈ ఇంత పవర్ ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడే ఎందుకు ఇది వర్క్ బోర్డ్ సంబంధించిన ఇలా అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం అంటే, సో నేను చెప్పినా కదా 51,000+ కేసెస్ అంటే చాలా మంది భూములు కూడా ఈ భూములు మాయి అని చెప్పేసి చాలా మంది కూడా కేసులు వేసిన 51,000 కేసెస్ అనేది వేసారు అనమాట. 51 కేసెస్ అనే ఫైల్ అని, అయినా సరే అలా కేసెస్ కేవలం నామమాత్రానికి వెళ్తే కానీ ఎలాంటి యాక్షన్ కూడా ఉండదు. సో అలాంటిది అదే కాకుండా ఇంకోటి తమిళనాడుకు చెందిన కొన్ని టెంపుల్స్ 1000 years ఆఫ్ పాతగా ఉన్న టెంపుల్స్ కూడా ఇది వక్ బోర్డ్ కింది ల్యాండ్, ఈ టెంపుల్ ఉన్నది వక్ ల్యాండ్ కిందనే ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. అంటే వాళ్ళు దానిపైన భూమిని కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేసి, అలాగే తమిళనాడు నా గుడి పక్కన కూడా సుమారుగా 3-4 గ్రామాలు కూడా కంప్లీట్ ఈ గ్రామం కూడా వక్ బోర్డ్ కింద వక్ ల్యాండ్ కిందనే ఈ గ్రామాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు వక్ బోర్డ్ చెప్పడం జరిగింది. అండ్ అలాగే అంతే తమిళనాడు ఎందుకు మన హైదరాబాద్ లో ఏదైతే ట్యాంక్మన్ పైన మ్యారియట్ హోటల్స్ ఏవైతే సో వా హోటల్ కూడా వక్ ల్యాండ్ కిందనే ఈ హోటల్ ఉంది అని చెప్పేసి అప్పట్లో ఈ వక్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే వీళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. సో ఈ విధంగా అంటే కంప్లీట్ గా కేవలం వక్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ల్యాండ్ మాది అని అంటే చాలు కంప్లీట్ గా ఆ ల్యాండ్ వక్ బోర్డ్ కిందకి వెళ్ళిపోతే ఇంకా ఎవ్వరు కూడా దీనికి క్వశ్చన్ చేసే రైట్ అర్హత కానీ ఎవ్వరికి కూడా ఉండదు. సో ఈ విధంగా వక్ లో ఇన్ని పవర్స్ ఉన్నాయి అనమాట. రైట్, ఇంకా వర్క్ బోర్డ్ సంబంధించి ఇన్ని పవర్స్ వీళ్ళకు ఉంటే సో ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ లో వర్క్ అమెండ్మెంట్ బిల్ ఏం తీసుకురాబోతుందంటే సో మొదటిగా దీని నేమ్ చేంజ్ చేయబోతుంది. సో దీని నేమ్ వచ్చేసి మనకి కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో సో మెయిన్ గా ముస్లింస్ అందరూ అంటే మెయిన్ గా ప్రతిపక్ష పార్టీలో ముస్లింస్ అందరూ ఏం ప్రధానంగా ఈ వర్క్ లో కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వర్క్ బిల్ కనుక ఆమోదం చేస్తే సో ఇందులో మాకు మెయిన్ గా మా ముస్లిం యొక్క హక్కులు కావచ్చు ఇవన్నీ కాలా రాస్తారని చెప్పడం జరిగింది. సో మెయిన్ గా ఏంటంటే కొత్తగా తీసుకొచ్చిన బిల్లు సవరణలు ఏం చేస్తున్నారు అంటే మెయిన్ గా ఫస్ట్ దీని పేరు అనేది చేంజ్ చేస్తారు. యునైటెడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 అని చెప్పేసి కొత్తగా దీని పేరు అనేది కంప్లీట్ గా చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంతమంది మనం మాట్లాడుకున్నాం సో దీనికి సంబంధించి అసలు పవర్ ఎంత పవర్ అంటే ఎవరు కూడా దీనికి క్వశ్చన్ చేసే పవర్ క్వశ్చన్ చేసే రైట్ కూడా లేకుండా ఎన్ని పవర్స్ అని వర్క్ యాక్ట్ కిందకి ఇచ్చేసారు అనమాట వీళ్ళని. సో అయితే కొత్తగా తీసుకొచ్చిన పార్లమెంట్ లో కొత్తగా ప్రవేశపెట్టనున్న బిల్లు ఏం చేస్తున్నారంటే సో మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నేమ్ అనేది చేంజ్ చేస్తారు. సో నేమ్ అనేది చేంజ్ చేసి అండ్ అలాగే ఇందులో దీని పవర్స్ వర్క్ సంబంధించిన పవర్స్ ఏవైతే ఉంటాయో ఈ పవర్స్ అని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోబోతుంది. సో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవద్దు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు సో వర్క్ సంబంధించి ఎవరైనా సరే వర్క్ బోర్డ్ మెంబర్స్ వెళ్ళి ఈ ల్యాండ్ మాది అంటే కంప్లీట్ గా ల్యాండ్ పైన అఫీషియల్ గా నీ పేరు ఉన్నా సరే ఆ ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. సో అలాంటిది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం తీసుకొస్తున్నారంటే ఈ బిల్లు ఈ కంప్లీట్ పవర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ అండ్ సపోజ్ వర్క్ సంబంధించిన బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు స్టేట్ కి సెంట్రల్ కూడా స్టేట్ కి కొన్ని బోర్డు మెంబర్స్ ఉంటారు అండ్ సెంట్రల్ లో కూడా కొన్ని బోర్డ్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి స్టేట్ కి ఒక్కొక్క వర్క్ బోర్డ్ అనేది ఉంటుంది. అయితే అలాగా వర్క్ బోర్డ్ మెంబర్స్ ఎవరైనా సరే ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి ఆ ల్యాండ్ అక్కడికి వెళ్ళిపోతుంది కదా. అయితే తీసుకొచ్చిన కొత్త బిల్లులో ఏముండబోతుంది అంటే అందులో సో ఏదైతే పవర్స్ అనేది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని అండ్ కలెక్టర్ కి ఇవ్వబోతుంది. స్టేట్స్ లో కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు కదా. సో కలెక్టర్స్ క్యాన్ డిసైడ్ వెదర్ ఆ ల్యాండ్ ఎవరిది అని చెప్పేసి సో కలెక్టర్స్ కి ఏ వర్క్ బోర్డ్ సంబంధించిన ల్యాండ్ పైన డిసైడ్ చేసే అధికారం ఇది వర్క్ బోర్డ్ సంబంధించిన ల్యాండా లేకుంటే ఇది ఈ ప్రజల ఎవరైతే పర్సన్ ఉంటో సో ఎవరి ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేయాల్సిన అధికారం అంతా సో కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇవ్వబోతుంది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కూడా సో వీళ్ళు డిసైడ్ చేస్తారు అంటే ఈ ల్యాండ్ వర్క్ బోర్డ్ దా లేకుంటే ఈ ల్యాండ్ ఒకవేళ సపోజ్ వర్క్ బోర్డ్ కూడా వెళ్ళి సో ఈ ల్యాండ్ మాది అని చెప్తే ప్రాపర్ గా ప్రూఫ్స్ అడుగుతారు అడుగుతారు అనమాట ఈ కలెక్టర్స్ కూడా. సో మాకు ఇప్పుడు మీ ల్యాండ్ అని చెప్పి ప్రూఫ్ ఏంది అని చెప్పి వీళ్ళకి పలానా వ్యక్తులకు ప్రూఫ్స్ అడిగి సో ఎవరిది అని చెప్పి డిసైడ్ చేసే రైట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏర్పడింది. అండ్ వీ కలెక్టర్స్ కింద కూడా కొంతమంది మెంబర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు దీనిపైన ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి సో ఈ ల్యాండ్ ఎవరిది అని చెప్పి డిసైడ్ చేసే రైట్ అంతా కూడా ఈ కలెక్టర్స్ కి ఇవ్వబోతున్నారు. సో ఇది సెకండ్ ఎందుకంటే పవర్ అంతా వర్క్ బోర్డ్ నుంచి తీసుకుని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ తీసుకుని అలాగే ఈ ల్యాండ్ డిసైడ్ చేసే రైట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఇవ్వబోతారు. అండ్ ఇలా వర్క్ బోర్డ్ మెంబర్స్ కూడా మ్యాక్సిమం ఇప్పటివరకు అందరూ కూడా కంప్లీట్ గా వన్ సైడ్ అండ్ ముస్లిమ్సే ఉంటారు అండ్ అందులో ఉమెన్ పార్టిసిపేషన్ అసలు ఉండదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన దాంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ ఈ వర్క్ బోర్డ్ సంబంధించిన వర్క్ బోర్డ్ మెంబర్స్ లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. అంటే ఎంపీస్ ఎమ్మెల్యేస్ కావచ్చు లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు ఎవరైనా సరే లేకపోతే కామన్ పబ్లిక్ కావచ్చు ఎవరైనా సరే సో దీనిలో వర్క్ బోర్డ్ మెంబర్స్ గా చేరాలంటే సో ఇటు ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఇప్పటి వరకు వర్క్ బోర్డ్ లో కంప్లీట్ గా ముస్లిం మైనారిటీకి సంబంధించిన వాళ్ళే ఉండబోతున్నారు. కానీ ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో నాన్ ముస్లిమ్స్ కూడా ఈ వర్క్ బోర్డు లో కూడా వీళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి అంటే సమాన న్యాయం అందరికి సమానంగా న్యాయం కావాలని చెప్పేసి
సో నాన్ ముస్లిమ్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ కూడా వక్ బోర్డ్ లో ఉండాలి అని చెప్పేసి కొత్త బిల్లులో కూడా ఈ చేంజెస్ తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే వక్ బోర్డ్ సంబంధించి ఇప్పటి వరకు చూసుకుని ముస్లింస్ కొన్ని చేంజెస్, ముస్లింస్ కూడా కొన్ని వేరే వేరే ముస్లిమ్స్ అనే ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. ఇటు షియా ముస్లిమ్స్ కావచ్చు, సున్నీ ముస్లింస్ వీళ్ళు కూడా ఉంటారు కదా. సో అందులో ముస్లిమ్స్ లో కూడా మన ఎస్సీ ఎస్టీ సంబంధించి బీసీలకు సంబంధించి ఏదైతే ఉపకులాలు ఉంటాయో, సో ముస్లింస్ లో కూడా ఇలా ఉపకులాలు ఏవైతే ఉంటాయో సో వాళ్ళకి కూడా ఈ పవర్స్ అనేది ఇవ్వబోతున్నారు. సో షియా సున్నీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి షియా సున్నీ ఇంకా వేరే వేరే ఉంటారు కదా. సో వాళ్ళకి 15% రిజర్వేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అంటే 15% ఈ వక్ బోర్డు సంబంధించి ఏదైతే ఉందో సో అందులో 15% పవర్ కూడా వీళ్ళకి ఇవ్వబోతున్నారు. సో ఈ విధంగా అంటే కంప్లీట్ గా వక్ బోర్డ్ సంబంధించి ఇప్పటివరకు ఇన్ సింపుల్ చూసుకుంటే సో ఇలాంటి మేజర్ చేంజెస్ చేంజెస్ ఇలా ఈ చేంజెస్ తీసుకురాబోతున్నారు అనమాట. ఫస్ట్ గా చూసి వక్ బోర్డ్ సంబంధించిన నేమ్ చేంజ్ చేయబోతున్నారు. అందులో ఉమెన్ పార్టిసిపేషన్, నాన్ ముస్లిం పార్టిసిపేషన్ అండ్ కామన్ మ్యాన్ పార్టిసిపేషన్ చూపిస్తారు. అండ్ అలాగే అందులో చూసుకుంటే మనకి పవర్ కూడా వక్ బోర్డ్ సంబంధించిన పవర్ కూడా కంప్లీట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని అండ్ అందులో ఎలక్షన్ కూడా నిర్వహించాలని చూస్తుంది. అండ్ అలాగే అందులో ముస్లిమ్స్ సంబంధించిన ఇటు షియా సున్నీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అండ్ వాళ్ళకి ఇందులో 15 పవర్ కూడా వాళ్ళకు కూడా ఈక్వల్ గా ఇవ్వాలి అని చెప్పేసి తీశారు. సో ఈ కొత్తగా వచ్చిన వర్క్ పార్లమెంట్ బిల్ ఏదైతుందో సో ప్రవేశపెట్టిన బిల్ ఏదైతుందో సో అందులో ఇలాంటి మేజర్ అమెండ్మెంట్స్ ఇవి తీసుకోవచ్చు. సో గతంలో ఏ విధంగా కలిగి వర్క్ బోర్డు వాళ్ళు వెళ్ళి సో ఈ భూమి మాది, ఈ గుడి ఉన్న ప్రాంతంలో భూమి మాది, ఈ భూమి మాది అని అనుకుంటే కంప్లీట్ గా అది ఎవరు కూడా క్వశ్చన్ చేసే రైట్ కూడా కంప్లీట్ గా వర్క్ బోర్డుకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా సో కలెక్టర్, డిస్ట్రిక్ట్స్ ఉన్న కలెక్టర్ కావచ్చు, ఆ కలెక్టర్ క్యాన్ డిసైడ్, కలెక్టర్ డిసైడ్ చేస్తున్నమాట ఈ భూమి ఎవరికి పోతుంది. ఇలాంటి మేజర్ చేంజెస్ తీసుకొచ్చింది అనమాట వర్క్ బోర్డ్ లో. సో ఇది వర్క్ బోర్డ్ సంబంధించిన న్యూస్.